హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 13. అపర్ణని రమ్మంటూ కంప్లెయింట్ లెటర్ తీసుకుని ఇక రఘునాథన్ చేతిలో పెట్టాడు ఆకాష్. అపర్ణ వైపు తిరిగి ఆద్య పేరు అందులో అవసరం లేదు అంటూ సీరియస్‌గా తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. ఆకాష్ ప్రవర్తనని వింతగా చూస్తూ తన సీట్లో కూర్చున్నాడు వినయ్. కాసేపటికి ఆకాష్ కోపం చల్లబడిందని తెలిసాక అక్కీ అని పిలిచాడు వినయ్ చిన్నగా. హ్మ్. అని అన్నాడు ఆకాష్ తన సిస్టమ్ వైపు చూసుకుంటూ. ఇందాక వాడి మీద అంత కోపం ఎందుకొచ్చిందిరా? అని అడిగాడు వినయ్. ఎందుకేంట్రా? నా ఆఫీసులో అమ్మాయిల్ని హెరాస్ చేస్తూ ఉంటే కూల్‌గా ఇక్కడి నుండి సాగనంపుతానా? అని అన్నాడు ఆకాష్ వినయ్ వైపు చూడకుండానే. అమ్మాయిలను హెరాస్ చేస్తున్నాడని చెప్పినప్పుడు కంటే ఆద్యతో మిస్‌బిహేవ్ చేశాడని చెప్పాకే నీ కోపం రెట్టింపయింది కదా! ఎందుకు? అని అడుగుతున్నా అని అన్నాడు వినయ్. వినయ్ మాటలతో ఆకాష్ వర్క్ ఆపేసి చెయ్యిని వెనక్కి జరుపుకుని వినయ్‌కేసి సీరియస్‌గా చూశాడు ఆకాషు. ఆకాష్ చూపులు అర్థమై ఇందాక చూసిన దాన్ని బట్టి అడిగాను. అంతేరా అని అన్నాడు వినయ్. హ్మ్. అయితే ఇప్పుడు నాకు దాని మీద లవ్వు అందుకే వాడిని కోపడ్డానంటావు. అంతేనా? అని అన్నాడు ఆకాష్. అంతే అంటే అంతేనేమోనని అన్నాడు వినయ్ ఒక్కసారిగా తడబడుతూ. అసలలాంటి ఆలోచన ఎలా వస్తుందిరా నీకు? నేను లవ్వు పోయి పోయి దాన్ని నెవర్. హ్మ్. అసలెలా ప్రేమిస్తాననుకున్నావు? దొరికితే దాన్ని ఎలా అవమానించాలి? ఎలా పొగరు అణచాలని ఆలోచించడమే తప్ప దాని మీద నాకు కనీసం సాఫ్ట్ కార్నర్ గూడా లేదురా! ఇంకా డైరెక్ట్‌గా ఇంక లవ్వే ఉంటుందనుకుంటున్నావా? ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసేయ్. ఇంకొకసారి దాని గురించి ఇలాంటి టాపిక్ నా దగ్గర అస్సలు ఎత్తొద్దు అని అన్నాడు ఆకాష్. సరేరా అవన్నీ సరే. బట్ అప్పటిదాకా కామ్‌గా ఉన్న నువ్వు ఆద్య పేరు చెప్పగానే ఎందుకంత రియాక్ట్ అయ్యావని అని అన్నాడు వినయ్ మళ్ళీ. నేను తనని అందరి ముందు కోపడ్డంలో నాకెలాంటి రిగ్రెట్ లేదురా. బట్ వీడిలాంటి వుమనైజర్ కోసం నేనంత రచ్చ చేశానని నా మీద నాకే గిల్టీగా అనిపిచ్చింది. అందుకే వాడినంతలా కొట్టాను. అదంతా నేనెప్పుడూ తప్పు చేయనని నా ఇగోని నేను సాటిస్ఫై చేసుకునే పనే కానీ నువ్వన్నట్లు స్టూపిడ్ లవ్ కాదు అని అన్నాడు ఆకాష్. ఆకాష్ మాటలతో అతనింక మారడని తెలిసి నువ్వు నీ ఇగో నువ్వింక మారవురా అని అంటూ అడ్డంగా తల ఊపుతున్నాడు. తన వర్క్‌లో పడిపోయాడు వినయ్. కాసేపటికి ఆకాష్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద చూసేసరికి డాడీ అని కనిపించగానే లిఫ్ట్ చేసి హలో డాడీ అన్నాడు ఆకాష్. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉన్నా ఆకాష్‌తో ఫోన్‌లో ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు గనక గుర్తుపట్టలేకపోయింది ఆద్య. మీ డాడీకి యాక్సిడెంట్ అయ్యిందండి. అపోలో హాస్పిటల్‌లో ఉన్నారు అని అంది ఆద్య. వాట్? డాడీకి యాక్సిడెంటా? ఇప్పుడెలా ఉన్నారు? అని కంగారుగా అడిగాడు ఆకాష్. ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇందాకే స్పృహలోకొచ్చారు అని అంది ఆద్య. ఓకే. నేనిప్పుడే వస్తున్నానంటూ ఫోన్ కట్ చేశాడు తను. ఆకాష్ మాటలను విన్న వినయ్‌కి ఈ విషయం అర్థమవడంతో రేయ్ అక్కి నేను వస్తారా అంటూ ఆకాష్ వెంటే నడిచాడు వినయ్. ఫోన్ పక్కన పెట్టేసి. మీ అబ్బాయి వస్తానన్నాడు అంకుల్. ఇక నేను వెళ్ళనా? అని అంది ఆద్య వినయంగా. మా అబ్బాయి వచ్చేంత వరకు ఉండమ్మా. కనీసం మమ్మల్ని మనసారా కృతజ్ఞత చెప్పుకొనివ్వవా? అని అన్నారు జగన్నాథం గారు. అయ్యో! పర్లేదు అంకుల్. సంతృప్తి ముందు కృతజ్ఞత ఏ పాటిది చెప్పండి. మిమ్మల్ని సేవ్ చేశానన్న సంతృప్తి చాలు నాకు అని అంది ఆద్య. ఆ మాటతో ఆద్య ముఖాన్ని స్పష్టంగా చూశాడు ఆ వ్యక్తి. అప్పుడే ఏడ్చినట్లు కాస్త ఎరుపు రంగు, వెలిసిపోని కనులు, ఏదో గాఢమైన నిర్ణయాన్ని మోస్తున్నట్లుగా కనుబొమ్మలు, ఏదో భారాన్ని దాస్తూ బయటికి కనిపిస్తున్న ప్రశాంతమైన ముఖం. ఆయన చూపులను చూస్తూ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు అని అడిగింది ఆద్య. ఏం లేదమ్మా. చాలా పెద్ద మనసుతో ఎంతో భారం మోస్తున్న చిన్నపిల్లలా కనిపిస్తున్నావని అన్నారు జగన్నాథం గారు. ఆయన అలా అనగానే ఆద్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. బదులుగా తను ఒక నవ్వు నవ్వి తనకు సహజంగా నవ్వాలన్నా కూడా రావటం లేదు. కొందరు అంతే అంకుల్. మనిషి కనిపించినంత గరుగ్గా మనసు ఉండదు. మనసు ఉన్నంత కఠినంగా మనిషి ఉండలేడు అని అంది తను. ఆద్య మాటలతో జగన్నాథం గారికి ఆద్య మనసు ఏదో బాధతో రగిలిపోతుందని మాత్రమే అర్థమయ్యింది. అంతకు మించి ఏమీ అడగలేకపోయారు. ఇంక అంతలో ఆద్య అంకుల్ మరి నేను అని అడిగింది మళ్ళీ. అబ్బాయి దగ్గరకొచ్చుంటాడమ్మా.
అని అన్నాడు జగన్నాథం ఆద్యాని ఉండమన్నట్లుగా చూస్తూ. ఆయనతో ఇంకంత బ్రతిమాలించుకోవటం మంచిది కాదు అనిపించింది తనకి. తప్పకుండా ఉంటాను అంకుల్. కానీ మీ అబ్బాయి చెప్పబోయే కృతజ్ఞత కోసం కాదు, మీరు చూపిస్తున్న అభిమానం కోసం బయటే వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ బయటికి వెళ్ళింది ఆద్య. అక్కడే పక్కనున్న వెయిటింగ్ కార్డాల్లో వెయిట్ చేస్తూ అక్కడ ఉన్న ఆద్యకి పక్కనున్న సిస్టర్ మాటలు వినిపించసాగాయి. ఆయన పేరు జగన్నాథం అంట. బోయో బ్యూటీ ఆఫ్ ఇండియా కో కంపెనీస్ బాస్ అంట అన్ని. అది వినగానే ఒకంత ఆశ్చర్యం వేసింది ఆద్యకి. తను ఎప్పుడు జగన్నాథాన్ని డైరెక్ట్గా చూడలేదు. 1-2 సార్లు వీడియో కాన్ఫరెన్స్లో చూసిందంతే. అది కూడా ఆయన మాస్క్ పెట్టుకున్నప్పుడు. ఇంకా అతను ఎవరో తెలియక ఆయన్ని అంకులని పిలిచింది. అవన్నీ ఒకసారిగా జ్ఞప్తికి రాగానే ఆయన కొడుకు వినయ్ కదా అని గుర్తొచ్చింది ఆద్యకి. మరి ఆయన ఎవరో అక్కి అన్న నెంబర్కి కాల్ చేయమన్నారు. ఆయనే వాళ్ళ అబ్బాయి అని చెప్పాడు కదా, అసలు ఎవరు తను? వినయ్ కదా? ఇలా రకరకాలుగా ఆలోచించింది ఆద్య. ఇప్పటి వరకు అక్కడ ఉండడం అవసరం అనుకున్న ఆద్య ఆ అక్కి ఎవరో, వినయ్కి బదులు జగన్నాథం గారు తనకెందుకు ఫోన్ చేయమని ఎందుకు అన్నారో తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీతో అక్కడే ఉండిపోయింది ఆద్య. ఇంకంతలో వేగంగా నడుచుకుంటూ వచ్చేసాడు ఆకాష్ వినయ్తో పాటు. అక్కడే పక్కన సోఫాలో కూర్చుని ఉన్న ఆద్య వైపు చూసి షాక్ అవుతూ మెరుపు వేగంతో లోపలికి వెళ్ళాడు. ఆకాష్ వెనకే వెళ్ళాడు వినయ్ కూడా. ఆద్య అలాగే బయటే నిలబడిపోయి ఉంది. కాసేపటికి వినయ్ బయటకు వచ్చాడు. ఆద్య లేచి నిలబడింది. వినయ్ వస్తూనే చాలా థ్యాంక్ యూ ఆద్య అని అన్నాడు కృతజ్ఞతగా. అయ్యో పర్లేదు సార్. అక్కి అంటే ఆకాశా అని అడిగింది ఆద్య అనుమానంగా. ఆద్య అలా అడగడంతో వినయ్ కాస్త తడబడుతూ ఆ అయితే ఏంటి అని అన్నాడు వినయ్. అది జగన్నాథం సార్కి ఒకనొక్క కొడుకు మాత్రమే కదా, అది కూడా మీరే కదా, మరి ఆయన ఆకాష్ని తన అబ్బాయి అన్నట్లుగా మాట్లాడారేంటి అని అడిగింది ఆద్య ఏదో అనుమానంగా. ఆద్య మాటలతో కంగారు పడిపోయాడు వినయ్ ఒక్కసారిగా. అతనికి ఎలా మేనేజ్ చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంతలో లోపల నుండి ఒక నర్సు వచ్చి మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని అంది ఆద్యని చూస్తూ. మరి నిజం తెలుస్తుందా ఆద్యకి జగన్నాథం గారు అబ్బాయి అక్కి అని? మరి వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు చిన్న ఎపిసోడ్ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లాంగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్